దేవుడు ఉన్నాడు అనుకోని నీ ఆస్తిని అమ్మి ఇవ్వాలనుకున్నావు, కానీ ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? సాతాను భర్తీ చేశారు అని చెప్పి ఇంకొక చక్కటి మాట చెప్తారు చూడండి 4వ వచనంలో మాట్లాడుతూ, ती होती तो वर तुझी स्वतःची हो विकलं वर तुझ्या स्वाधीन नव्हती काय? हे करण्याचे आपल्या मनात तू का आणलेस? तू मनुष्याची नव्हे तर देवाची लबाडी केली आहे. ఏమంటున్నాడు ఈయన? ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఏమంట? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీ మనసులతో కాదు దేవునితో అబద్ధమాడితవని వానితో చెప్పాడు, అతనితో చెప్పాడు. ఏమంట? అమ్మినప్పుడు నీదే, అంత పెట్టుకుంటూ పీడ ఒత్తైపోయేది. అమ్మి ఇవ్వాలనుకున్నావు, మంచిది అయ్యా, కొంత ఇస్తాను అనుకోలేను. నా భూమిని అమ్మి నేను ఇవ్వాలనుకున్నావు కాబట్టి మంచిది. అమ్మినప్పుడు ఆ డబ్బులు చూసి ఒకవేళ నీవే పెట్టుకుంటే అదొకటి సరిపోయేది కదా. ఎందుకు నీ హృదయములో సాతానికి చోటిచ్చావు? నీ మనుషులతో కాదు, ఎవరితో అంట? దేవునితో అబద్ధం ఆడితే. అందుకే జాగ్రత్త. చాలా మంది ఏం చేస్తారంటే, మా పిల్లకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, మా పరిస్థితి బాగలేదు, ఇలా జరిగితే ఇది చేస్తా అని చెప్పి బాగైన తర్వాత దేవుని మర్చిపోతారు. మొక్కుకుంటున్నప్పుడే మొక్కుకోవద్దండి. మొక్కుకుంటే త్వరగా వేసే. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? నువ్వు మొక్కుకొని చెల్లించుకోకుండా నీవు నరకానికి పోవటం కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు. ఒకవేళ నేను మొక్కుకున్నావు అనుకో, వేయాలనుకున్నావు అనుకో, ఇయ్యాలనుకున్నావు, ఎలాంటి పరిస్థితుల్లోనా అది ఇవ్వాల్సిందే. లేదంటే ఇవ్వకూడదు అనుకుంటే నేను మొక్కుకోవద్దు. ఇల్లేమన్నారు? అందరూ ఇస్తున్నారు. ఇల్లే కాదు, మనం 4వ అధ్యాయం చూసుకుంటే చాలా మంది ఇచ్చారు. వాళ్ళ భూమి నమ్మి, ఇండ్లు నమ్మి డబ్బులు తెచ్చిచ్చారు. ఈ డబ్బులు ఎందుకు అంటే ఆ అపొస్తలులు పోషించబడడానికి, తిరగడానికి, ఖర్చులకి, వాళ్ళ ఎవరైతే తమ ఆస్తుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చారో వాళ్ళకి తిండి పెట్టడానికి. ఈనాడైతే ఏం చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద సేవకులు లక్షలు సంపాదించుకొని బిల్డింగ్లు, కార్లు, మంచి మంచి ఏసీలు,